ఈ కేస్ వచ్చేసి 50-year-old ఫీమేల్, కన్నడిగా, ప్లస్ షీ నోస్ తెలుగు. ఇక్కడ లోకల్ వాళ్ళు. ఆమె ఇష్యూ వచ్చేసి క్రానిక్గా స్కిన్ ర్యాషెస్. మెనీ అలోపత్స్ దగ్గరికి వెళ్ళారు, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారు, కానీ అసలు డయాగ్నోజ్ అవ్వలేదు. వాట్ ఈస్ దిస్? ఇట్ వాజ్ నెవర్ డయాగ్నోస్డ్. 3 ఇయర్ నా దగ్గరకు వచ్చింది లాస్ట్ ఇయర్ జూన్ ఫస్ట్ వీక్లో. దే స్టార్టెడ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్. సో కేస్ ఇలా స్టార్ట్ అయింది. అప్పటికి 3 ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతున్నారు, కానీ నా దగ్గరకు వచ్చినప్పటికి 8 months నుంచి చాలా సివియర్గా ఉండింది. అంత సివియారిటీ వలన షీ గాట్ బెడ్ రిడెన్. వాళ్ళ మదర్స్ ప్లేస్ నియర్ బై అన్నమాట, ఒక 2-3 kilometers వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి. సో షీ కుడెంట్ డూ హర్ ఓన్ హౌస్ హోల్డ్ వర్క్. వాళ్ళ మదర్ ప్లేస్కి వెళ్ళిపోయి షీఈస్ టేకింగ్ రెస్ట్ సిన్స్ మెనీ మంత్స్. అప్పటికి ఇదే టైం షీ స్టార్టెడ్ ట్రీట్మెంట్. అపాయింట్మెంట్ టైంకి వచ్చారు. వచ్చిన రోజుకి ఆ, ఆవిడ ఫేస్ ఎలా ఉంది అంటే మొత్తం బాడీ అంతా ర్యాషెస్ ఉన్నాయి. వచ్చేసరికి ఒక షాల్ కప్పుకొని వచ్చారు. షాల్ కప్పుకొని వచ్చి కూర్చున్నారు. కూర్చొని కేసు అపాయింట్మెంట్ వెళ్ళి అయ్యాక రూమ్ రూమ్ అంతా ఆ రోజు ఒక 2-3 hours నెక్స్ట్ వరకు కూడా వాసన పోలేదు. మొత్తం డోర్స్ విండోస్ అన్ని ఓపెన్ చేసి ఉంచినా కూడా, అంటే ఇట్స్ నాట్ వెరీ అఫెన్సివ్ కాదు, బట్ ఒకలాంటి వాసన. సో దట్ సివియర్ స్కిన్ ర్యాషెస్ అన్నమాట ఈ కేసు. సో కేసు ఆవిడ ఇచ్చిన వర్బాటం నేను చదువుతున్నాను. ర్యాషెస్ మొత్తం బాడీ అంతా ఉన్నాయి. ఒక 8 months నుంచి బాగా ఎక్కువ ఉన్నాయి. చాలా ఇచ్చింగ్ ఉంటుంది. సిన్స్ 3 years ఇవన్నీ ఉన్నాయి. అలోపతి వాడారు, క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, స్టెరాయిడ్స్. వాడాక ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంకా అప్పుడు అవన్నీ మానేసి ఆయుర్వేదాకి వెళ్ళారు. ఆయుర్వేదాలో కొంచెం తగ్గింది, కొంచెం బెటర్, నాట్ కంప్లీట్లీ బెటర్. ఏదో సమ్ ఫంక్షన్ ఉండడం వల్ల కషాయాలు చేసుకోవాలి. ఇవన్నీ ఆ, చాలా కష్టమైన పని. నెంబర్ ఆఫ్ టైమ్స్ అది ఫ్రెష్గా చేసుకొని తాగాలి, ఏదో సంథింగ్. దానివల్ల మధ్యలో ఒక ఫ్యూ డేస్ ఆపారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్, నాట్ వెరీ ఎఫెక్టివ్. అగైన్ షీ స్టాప్డ్ ఆయుర్వేద. 2023 అక్టోబర్ నుంచి నా దగ్గరకు వచ్చే ఒక 15 days ముందు వరకు షీ వాజ్ యూజింగ్ హోమియోపతి ఫ్రమ్ సమ్ అదర్ లోకల్గా అక్కడ ఉన్న డాక్టర్ దగ్గర హోమియోపతి యూజ్ చేస్తున్నారు. యూజ్ చేస్తే యూజ్ చేసినప్పుడు కొంత ఆ, కొంచెం బెటర్మెంట్ వస్తుంది. మాక్సిమం ఒక 1 week లిటిల్ బిట్ బెటర్, అగైన్ కమింగ్ బ్యాక్. మాక్సిమం మళ్ళీ కొంచెం బెటర్మెంట్ ఏదో కనిపిస్తుంది, ఒక 20%, 25%. అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్. చాలా చాలా మంత్స్ ట్రై చేశారు కాబట్టి ఏమో ఎవరో చెప్పారంట. సో షీ కేమ్ టు మీ హియర్. సో ఈ ఎరప్షన్స్ గురించి చెప్పారు. గిల్లితే నీరు కారుతుంది, కొంచెం స్మెల్లింగ్ బ్యాడ్. నవంబర్, డిసెంబర్ 2023 కాళ్ళు వాచిపోయి నీళ్లు కారుతూనే ఉండేవి. స్మెల్ చాలా ఎక్కువ ఉండేది ఆ కాళ్ళు వాచిపోతున్న టైంలో. స్కిన్ డ్రై అయిపోయినట్లు అయిపోతుంది. బాగా ఎక్కువ కోకోనట్ ఆయిల్ రాస్తూ ఉంటే అది ఆ, కొంచెం దట్ గివ్స్ లిటిల్ బిట్ రిలీఫ్. వాళ్ళ హస్బెండ్, హీఈస్ అప్లయింగ్ లాట్ ఆఫ్ ఆయిల్. ఇంకా అదే అదే పని అతనికి. రాస్తూనే ఉంటారు, ఆయిల్ రాస్తూనే ఉంటారు అనమాట. ఎవ్రీథింగ్ లిటిల్ బిట్ క్లియర్స్ అప్ అండ్ అగైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇచ్చింగ్ మాత్రం టూ మచ్ ఇచ్చింగ్. టైర్డ్నెస్ కూడా చాలా ఎక్కువ. బొడిపల్లాగా వచ్చేసాయి, పగిలిపోయి మళ్ళీ వచ్చేస్తాయి. ఆ, తోలు అవి తీసేస్తూ ఉంటారు, దెన్ ఇట్ స్టార్ట్స్ డ్రైయింగ్ అప్, మళ్ళా డ్రై అయిపోతూ ఉంటుంది. నాకు నిద్ర కావాలి, అస్సలు నిద్ర రావటం లేదు బికాస్ ఆఫ్ దిస్ ఇచ్చింగ్. అసలు ఒక్కొక్క రోజు కంప్లీట్గా హోల్ నైట్ నేను పడుకోలేకపోతున్నాను. బాడీ హీట్ చాలా ఎక్కువైపోయింది. ఈ ర్యాషెస్ స్టార్ట్ అవ్వకముందు 3 years బిఫోర్
చలి వస్తే స్వెటర్ వేసేదాన్ని, చలి తట్టుకోలేకపోయేదాన్ని. కానీ ఈ 3 ఇయర్స్ నుంచి అసలు స్వెటర్ అన్నది నేను టచ్ చేయలేదు. వాళ్ళు బ్యాక్ సైడ్ ఆయిల్ రాస్తూ ఉంటారు. దేను ద హీట్ ఆఫ్ మై బాడీ, అంత వేడి వచ్చేస్తూ ఉంది. మొత్తం బాడీలో ఎక్కడ ఏ పార్ట్ ఖాళీ లేదు, మొత్తం హోల్ బాడీ ర్యాషెస్ ఉన్నాయన్నమాట. నేను ఫొటోస్ పంపిస్తాను. ఆ, ఇంతవరకు చెప్పారు. నేను ఇంకా చెప్పమన్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు. ఇంకా పెళ్ళిళ్ళు చేయాలి, ఏజ్ అయిపోతుంది. ఒకళ్ళకి 29, ఒకళ్ళకి 30. ఆ 10 ఇయర్స్ బ్యాక్ యూట్రస్ రిమూవ్ చేశారు. ఎందుకు అంటే ఆఫ్టర్ డెలివరీస్ ఫైబ్రాయిడ్ స్టార్ట్ అయింది. డ్యూరింగ్ సెకండ్ డెలివరీ నాకు పస్ ఉండేది యూరిన్లో, పోస్ట్ పార్టమ్. ఇవంతా పాస్ట్ హిస్టరీ చెప్తూ వచ్చారు. యూరిన్ స్మెల్స్ ఏ లాట్ సమ్ టైమ్స్. హస్బెండ్ వచ్చేసి హార్ట్ పేషెంట్, స్టెంటింగ్ అయింది. ఇంకా అడిగాను, అడిగితే ఆ, ఈ స్కిన్ ర్యాషెస్ గురించి మళ్ళీ స్టార్ట్ చేశారు. చాలాసేపు డెనయల్లో ఉన్నారు. అసలు షీ వాజ్ నాట్ రెడీ టు టెల్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఫర్ హర్ స్కిన్ ర్యాషెస్. ఇంట్లో చిన్న చిన్న విషయాలు తప్పితే షీ వాజ్ నాట్ రెడీ. నేను కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇది వచ్చిపోతూ ఉంది, నో ప్రాబ్లం. అంటే ఏంటి ఇబ్బంది అని అడిగితే లాట్ ఆఫ్ ఇచ్చింగ్. నేను 11 kgs వరకు వెయిట్ లాస్ అయిపోయాను. లాస్ట్ లాట్ ఆఫ్ మై హెయిర్. ఇంకా సిట్రజిన్ ఆల్టర్నేట్ డేస్ వేసుకుంటే ఆ రోజుకి కొంచెం స్లీప్, కొంచెం నిద్ర పడుతుంది. జిల లేకపోతే ప్రాబ్లం లేదు. కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే, గీరుతూ గీరుతూ ఉండాలి చిన్నపిల్లలాగా అనేసి షీ స్టార్టెడ్ లాఫింగ్. సమ్ టైమ్స్ జిల టూ మచ్, దెన్ ఇట్ ఓపెన్స్ అప్, నీరు వస్తుంది, కారదు. దెన్ ఐ యూజ్ టిష్యూ. పెద్ద పెద్ద బొప్పలు ఉన్నప్పుడు కింద 2 మ్యాట్స్ వేసినా మొత్తం తడిచిపోతాయి. క్లియర్ అయిపోతూ ఉంది, మళ్ళీ అగైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతూ ఉంది. ఎందుకు అని అడిగారు నన్ను. అడిగితే నేను ఆన్సర్ చేయలేదు. కామ్గా కూర్చున్నాను. కూర్చుంటే స్కిన్ అంతా బ్లాక్ అయిపోయింది. ఆవిడ జనరల్గా కొంచెం డార్క్ కాంప్లెక్షన్. ఈ స్కిన్ ర్యాషెస్ స్టార్ట్ అయిపోయినాక ఇంకా డార్క్ కలర్ అయిపోయింది. స్కిన్ టూ మచ్ డార్క్ అయిపోయింది. ఇట్స్ క్లియర్లీ షోస్ ఒక ఒక బ్లాక్ పెయింట్ వేసినట్టు ఉంది. ఆవిడ మొత్తం హోల్ స్కిన్ అలా అయిపోయింది. టెన్షన్, వై ఎందుకు తగ్గడం లేదు, ఇంకా ఎంత భరించాలి, ఒక్కొక్కసారి ఏడుస్తాను. అయితే ఏదైనా 3 ఇయర్స్ బ్యాక్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, అది నేను అడిగిన క్వశ్చన్. బికాస్ 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నారు కాబట్టి. వెంటనే ఆవిడ ఒక ఫోటో తీసి మొబైల్లో తీసి చూపించారు. ఇలా ఉండేదాన్ని, ఇలా అయిపోయాను. ఎవ్రీ వన్ సీస్ మీ అండ్ క్రైస్. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు, సో వాళ్ళది ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ, ఒక 10 to 12 ఫ్యామిలీ మెంబర్స్. నియర్ బై వాళ్ళ హౌస్ కేఆర్పురం దగ్గర ఉంటారు, ఇక్కడ బెంగళూరులో. కన్నడిగాస్ కదా, దగ్గర 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 జాయింట్ ఫ్యామిలీస్ అందరూ కలిసి ఉంటారనమాట. లేటర్ ఐ కేమ్ టు నో వాళ్ళ ఫ్యామిలీ గురించి. సో ఎవరైనా చూడటానికి వస్తారు, వచ్చి వాళ్ళు ఏడుస్తారు ఈవిడ కన్నా. వాళ్ళు వచ్చి ఏడ్చేసి వెళ్ళిపోతారు. ఆ, ఆవిడ వస్తానే వాళ్ళ హస్బెండ్ని కాసేపు బయటకు పంపించేసి ఆ, ఈవిడ్ని కూర్చోబెట్టాను. ఎనీ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్, ఈ 3 ఇయర్స్ బిఫోర్ నేను అడిగిన క్వశ్చన్కి మా హస్బెండ్ని కాల్ చేసి అడగమంటారా అని అడిగింది. అడిగితేనేమో మీరు చెప్పండి అన్నాను. అంటేనేమో దెన్ షీ స్టార్టెడ్ లిటిల్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ, ఇంతకు ముందు హోమియోపతి లాగా కాదు, తగ్గలేదు కదా. సో మీరు ఏదైనా క్లియర్గా మీ గురించి కానీ, లేకపోతే ఏం జరిగింది గురించి కానీ ఎనీథింగ్ చెప్పగలిగితే, కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ థింగ్. బికాజ్ మెనీ మెడిసిన్స్ వాడేశారు కాబట్టి చెప్పగలిగితే నేను ఖచ్చితంగా హెల్ప్ చేయగలుగుతాను. లేదు అంటే మళ్ళీ సేమ్ ఇలాగే ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ సెంటెన్స్ ఐ గేవ్ టు హర్. దెన్ షీ స్టార్టెడ్ ఓపెన్ అప్ అయిపోయారు. దెన్ కాన్ఫిడెన్షియల్ అని కూడా చెప్పాను. క్లియర్గా ఐ టోల్డ్ హర్ ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్. డాటర్ లవ్డ్ సమ్ వన్ అండ్ బ్రేకప్ అయిపోయింది.
పెళ్లి వరకు వెళ్ళింది. అప్పుడు ఇట్ స్టాప్డ్. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. అదే టెన్షన్. చాలా బాధపడ్డాను. ఏంటి లైఫ్ ఇలా అయిపోయింది. మళ్ళా ఇంకొక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేశాడు. మళ్ళీ అది కూడా పెళ్లి వరకు వెళ్ళింది. మళ్ళీ అది సెట్ అవ్వలేదు. చాలా డిప్రెషన్. మై డాటర్ వాజ్ ఇన్ డిప్రెషన్. అమ్మాయిని చూసి చనిపోతే బాగుండు ఇద్దరం కలిపి అని అనిపించింది. ఎందుకు అని అడిగాను. అడిగితే నేను తన బాధ నేను చూడలేకపోయాను. ముందు ఓదార్చాను. తను ఓకే అయిపోయింది అని చెప్పి కాసేపు ఆగింది. అయిపోయినాక పాపకి నోరు బాగా ఎక్కువ, కోపం ఎక్కువ, చెప్పింది వినదు, నన్ను ఏమరుస్తుంది, నాకు చెప్తుంది అన్ని, వాళ్ళ నాన్నకి చెప్పదు, నేను వాళ్ళ నాన్నకి చెప్పాలి. బలవంతం చేస్తే తనతో ఆ, వాళ్ళ వాళ్ళ నాన్నకి చెప్పిస్తా. నేనే చెడగొట్టానా పాపని అనేసి, బికాజ్ ఐ టోల్డ్ ఓకే టు ఎవ్రీ వర్డ్ ఆఫ్ హర్. ఓకే. వీటన్నిటిలో ఏంటి ఎఫెక్ట్ చేసింది మిమ్మల్ని? వీటన్నిటిలో పెళ్లి, ఎంగేజ్మెంట్ చాలా విషయాలు చెప్పింది కదా, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టింది అని అడిగితే తన మాట వినదు. తనకి చాలా కోపం ఎక్కువ. మిగిలిన అన్నీ ఓకే, తను నాకు హెల్ప్ చేస్తుంది. యాంగ్జైటీ అండ్ టెన్షన్ ఎదిరించి మాట్లాడుతుంది. నాకు చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆ పిల్లని చంపేద్దాం అన్నంత కోపం వచ్చేస్తుంది. అరిచేస్తాను. చాలా ఆలోచిస్తాను. ఆ, ఆ, ఎందుకు తను నా మాట వినదు? కోపం వచ్చినప్పుడు చంపేద్దాం అన్నంత కోపం వచ్చేస్తుంది. చంపేస్తే పీడ పోతుంది. లేకపోయినా పర్వాలేదు పిల్లలు. పెళ్ళైతే ఇలా ఉంటే మనల్ని తిట్టుకుంటారు. ఇలా సాకారా అని టెన్షన్. నాకు కూడా చాలా కోపం ఎక్కువ. ఎవరైనా కానీ కొట్టేద్దాం అన్నంత కోపం. అరిచేస్తాను. చెప్పిన మాట వెంటనే వినేయాలి, లేకపోతే ఏ పనైనా చెయ్యాలి. చెప్పిన వెం చెప్పిన వెంటనే ఆ పని చేసేయాలి. అదర్వైజ్ నేను అరుస్తా, జోరుగా అరుస్తా. రోడ్డు మీద వరకు వినిపిస్తుంది. తిట్టుకుంటూ మనసులో. చిన్నప్పుడు పిల్లల్ని బాగా కొట్టేవాళ్ళు. బాధపడతా, ఏంటి పిల్లలు ఇలా ఉన్నారు, రెస్పాన్సిబిలిటీ సరిగా లేదే అని అనిపిస్తుంది. ఉద్యోగం చేసుకుంటున్నారు. ఐ టెల్ దెమ్ టు సేవ్. ఖర్చులు ఎక్కువ పెట్టేస్తారు, మాట వినరు. ఐ యూస్ టు బీట్ ఎ లాట్ వెన్ దేవర్ కిడ్స్. ఏదైనా కానీ, లెట్ ఇట్ బి ఎనీ మూమెంట్, ఎనీ వర్క్, ఎనీ సిచ్యువేషన్, చెప్పిన వెంటనే చేసేయాలి. ఏ పని జరగాలన్నా నసపడతాను. ఏంటి నస అంటారు హస్బెండ్. వీళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు. ఎందుకు? పని పెండింగ్ ఉంటుంది, పని అవ్వలేదు అనే ఆలోచన. మళ్ళా నేనే చేయాలి. నస అంటే ఎలా అని అడిగా. పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఐ టెల్ హిమ్ టు గో టు బ్రోకర్. అంటే పెళ్లి మ్యారేజ్ బ్యూరో సంథింగ్. అది మన పని. మనం వెనకపడి చేయాలి, చేయించుకోవాలి. అంటే పని చెప్తే అది వెంటనే జరిగిపోవాలి. అది దట్స్ వాట్ హర్ నేచర్ ఈజ్. ఇంకేమైనా ఆ, అడిగాను. అడిగితే డ్రీమ్స్ గురించి అడిగాను. ఈ జబ్బు వచ్చినప్పటి నుంచి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడే పడుకుంటున్నాను. ఉమ్, కొంచెం అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర కొంచెం బెటర్ ఉంటుంది. ఉమ్, ఎవరో నిద్రలో వచ్చి చీక్స్ టచ్ చేస్తున్నట్లుగా అనిపించిందంట. సో ఆ మూమెంట్ ఆఫ్ టైంలో ఏంటి ఫీల్ అయ్యారు అంటే భయం వేసింది. అది గోడ, బాబానా, అమ్మవారా? అమ్మవారిలాగా అనిపించింది కానీ గాజులు లేవు. గబుక్కని లేచి అటు ఇటు చూసా. కొంచెం భయం వేసింది. మేబీ బాబానేమో. షీఈస్ బిట్ రిలీజియస్. రీసెంట్గా వచ్చినప్పుడు ఆ, ఏదో జస్ట్ కాన్వర్జేషన్లో శుక్రవారం వస్తే తలకి స్నానం చేసుకొని, చీర కట్టుకొని, పువ్వులు పెట్టుకొని, పెద్ద బొట్టు పెట్టుకొని, టెంపుల్కి వెళ్ళి, గాజులు వేసుకొని టెంపుల్కి వెళ్ళి ఆ, వస్తాను. మా చుట్టుపక్కల ఏరియాల వాళ్ళందరూ నన్ను అమ్మవార్లా తయారయ్యావు అని అంటూ ఉంటారు అని షీ ఫెల్ట్ లిటిల్ బిట్ హ్యాపీ. ఆ మాట డిస్క్రైబ్ చేస్తూ, దీని గురించి డిస్క్రైబ్ చేస్తూ, షీఈస్ లిటిల్ బిట్ రిలీజియస్. నాట్ బాబా అని అనుకున్నాను. బాబా నన్ను బాధ పెడుతున్నారు, ఇదే ఫీలింగ్. నా దగ్గరే ఉన్నారు. 8 months అయింది, ఎప్పుడు తగ్గుతుంది?
చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ గురించి అడిగాను. అడిగితే ఐ యూస్ టు డూ ఆల్ మై వర్క్స్ ఎట్ మదర్స్ ప్లేస్, బట్ స్టడీ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. మాది లవ్ మ్యారేజ్. హీ ఈజ్ మై రిలేటివ్. ఇయర్స్ అడిగాను. డార్క్నెస్ అంటే కొంచెం భయం ఉండేది చిన్నప్పుడు. ఎలకలంటే కొంచెం భయం ఉండేది చిన్నప్పుడు. ఆ, ఇంట్లో ఎలోన్గా పడుకుంటే కొంచెం ఫియర్ ఆఫ్ గోస్ట్ ఉంటుంది, లిటిల్ బిట్, నాట్ మచ్. చిన్నప్పటి నుంచి పెద్ద హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు. ఈ యుట్రస్ ఒక్కసారి యుట్రస్ తీసేశారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వలన. ఆఫ్టర్ డెలివరీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అయ్యాక యుట్రస్ రిమూవ్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ ఫుడ్ క్రేవింగ్స్ అడిగాను. అడిగితే బజ్జీలు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు మానేశాను. నాన్ వెజ్ గ్రేవీస్ చాలా ఇష్టం. ఆ, కాఫీ అంటే చాలా క్రేవింగ్, విపరీతమైన క్రేవింగ్, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మానేశాను. బయట ఆ, బండి మీద అమ్మే బజ్జీలు విపరీతంగా తినేదాన్ని. బజ్జీ లేకపోతే గొడవ పెట్టేదాన్ని. ఉపవాసాలు చాలా చేసేదాన్ని. ఆకలి కూడా బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ స్కిన్ కంప్లైంట్ స్టార్ట్ అయ్యాక అది. హాబీస్ ఏంటి అంటే వాచింగ్ టీవీ, ఇంకా వంటలు చేయడం యూట్యూబ్లో చూసి, ఆ, డిటెక్టివ్ డిటెక్టివ్ స్టోరీస్ ఏవో ఉంటాయి, అవి ఎలా కనిపెడుతున్నారో అవన్నీ చూడటం ఇష్టం. సో ఈ ర్యాషెస్ వచ్చేసి ఫస్ట్ స్టార్టెడ్ లెఫ్ట్ థై, రైట్ హ్యాండ్ మీద స్టార్ట్ అయింది. ఇవి ఇవన్నీ పర్టికులర్స్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ నెక్స్ట్ పిలిచాను రూమ్లోకి. అతను కూడా ఏవో కొన్ని విషయాలు చెప్తూ చెప్తూ అతను చెప్పారు. బజ్జీలు అంటే చాలా ఇష్టం, మాకు పెళ్ళయి 20 ఏళ్ళు 25 ఏళ్ళు దాటింది. 25 ఏళ్ళు అనుకుంటా దాటింది. ప్రతిరోజు ఆఫీస్ నుంచి వస్తూ రోడ్డు మీద బజ్జీలు తేవాల్సిందే. ఆ, బజ్జీలు నేను ఆ రోజు తేలేదు అంటే నేను ఇంట్లోకి ఇంకా నేను అడుగు పెట్టకూడదు అని చేస్తుంది. బజ్జీలు అంటే రోడ్ మీద, రోడ్ సైడ్ బండి మీద బజ్జీలు. సో ఇది, దీస్ ఆర్ ద, ఇది కేస్, అంతే కేసు. ఎవరైనా ఏమైనా గెస్ వర్క్ చేయగలరా? కేస్, ఎనీబడి, ఎవరైనా ఏం మెడిసిన్ ఇచ్చానో చెప్పగలుగుతారా? నక్సవామిక అనిపిస్తా ఉంది మేడం. అబ్బా, ఇంకా మేబీ సరైన ఓకే, ఇంకా సల్ఫర్. ఉమ్, సల్ఫర్. ఓకే. ఇంకా ఇంకెవరైనా సజెషన్స్? ఇంకేమైనా సజెషన్స్? ఓకే. నేను తీసుకున్న పాయింట్స్ ఫర్ ప్రిస్క్రిప్షన్ నేను చెప్తాను. సో కంప్లైంట్ స్టార్టెడ్ ఆఫ్టర్ డిసప్పాయింట్మెంట్. సో డిసప్పాయింట్మెంట్ గురించి చెప్పి అది సెన్సేషన్లోకి వెళ్ళే కేసు కాదు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆవిడ డెనైల్లో ఉంది. సో ఇంకా అంత డీప్గా వెళ్ళే కేసు అయితే కాదు. చాలా ఆలోచించింది, కాన్ఫిడెన్షియల్ అన్న చెప్పాక కూడా పై పైన పాయింట్సే ఇచ్చింది. సో 2 సార్లు వాళ్ళ డాటర్కి ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళింది, అది మ్యారేజ్ అవ్వలేదు. అది దట్ ఈస్ వాట్ కంప్లైంట్ స్టార్టెడ్ ఆఫ్టర్ డిసప్పాయింట్మెంట్, ఆ 3 years బ్యాక్ జరిగినది. సో ఆ కేసు తీసుకున్నాను. మైండ్ యాంగర్ అండ్ ఇరిటబిలిటీ, మైండ్ కిల్ డిజైర్ టు యాంగర్ విత్ లో నాకు ఇంకా ఉంది. ఓకే, ఫుడ్ అండ్ డ్రింక్స్ డిజైర్ ఆయిల్ ఫుడ్, ఫుడ్ అండ్ డ్రింక్స్ డిజైర్ కాఫీ,
స్కిన్ ఎరప్షన్స్ ఇచ్చింగ్, ఇంకా స్కిన్ ఎరప్షన్స్ పర్టికులర్స్ ఇవన్నీ తీసుకున్నాను. ఆ, ఇవే మేజర్గా నేను తీసుకున్నాను. తీసుకుంటే నాకు, నేను కూడా సల్ఫర్ అనుకున్నాను. బికాజ్ నా పిల్లలు నా మాట వినాలి, బయట వినకపోతే బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ వచ్చాయి కదా. బట్ కేస్ వాళ్ళకి చెప్పాను, నేను కేస్ అనాలిసిస్ చేసి మెడిసిన్ పంపిస్తాను, ఇప్పుడు అర్జెంటుగా నేను ఇచ్చేయలేను అని చెప్పేసి పంపించేసి కూర్చొని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని కేసు రిపర్ట్రైజ్ చేస్తే నక్స్వామిక వచ్చింది. నేను కూడా కొంచెం ఆశ్చర్యపోయాను, నక్స్వామిక వచ్చింది ఏంటి అనేసి మళ్ళీ కేసు మళ్ళీ 2-3 సార్లు చదివాను. చదివాక ఓకే, షీఈస్ వెరీ డ్యూటీఫుల్. అంటే నవ్వు వాళ్ళ మదర్ ప్లేస్కి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు, కానీ వెరీ డ్యూటీఫుల్ షీ ఈస్. వాట్ నక్స్వామిక పీపుల్ ఆర్ వెరీ డ్యూటీఫుల్. ఆమె అనుకున్న పని చేసేయాలి, అవ్వకపోతే ఆవిడ కోపం వచ్చేస్తుంది. ఇంత యాంగర్ అండ్ ఇరిటబిలిటీ. వన్ మోర్ థింగ్, ఈ టూ మచ్ ఈ ఆయిలీ ఫుడ్, టూ మచ్ కాఫీ డిజైర్, అండ్ ఈ రూబ్రిక్ నేను చూసాను, మైండ్ కిల్ డిజైర్ టు యాంగర్ విత్ అన్న దాంట్లో నక్స్వామిక క్లియర్గా ఉంది. అంతకు మించి ఆవిడ ఈ సెన్సిటివిటీయే చెప్పింది, కానీ ఇందులో ఒక యానిమల్ ఇష్యూ లాగా షీ డింట్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఇలా జరిగింది అలా జరిగింది, ఇంక ఇది చేయాలి అది చేయాలి. చేయాలన్నంత కోపం వస్తుంది, కానీ షీ నెవర్ డిడ్ ఇట్ అండ్ షీ నెవర్ అటెంప్టెడ్. సో ఇవన్నీ తీసుకొని నేను నక్స్వామిక 200, చాలా కాన్ఫిడెంట్గా నక్స్వామిక 200 ఇచ్చా. బట్ ఫ్యూ డోసెస్, జస్ట్ సింగిల్ ప్రిస్క్రిప్షన్ కాదు, డైలీ ట్వైస్, ఎవ్రీ వీక్, వన్స్ ఏ వీక్, డైలీ ట్వైస్ ఇచ్చాను. ఇచ్చి ఎస్ఎల్ ఇచ్చేసాను. ఇచ్చేసి ఎగ్నీషియా మదర్ టించర్ పెట్టాను. మెడిసిన్ అప్పటి వరకు ఆవిడ హోమియోపతి యూస్ చేసి జస్ట్ 1 వీక్ ఆపేసి వచ్చారు. ఇంకొక 1 వీక్ ఆగి స్టార్ట్ చేయమని చెప్పాను. అట్లీస్ట్ 15 డేస్ అవుతుంది. ఐ డోంట్ నో వాట్ మెడిసిన్ షీ యూస్డ్. సో ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడం ఇష్టం లేదు. సో 15 డేస్ గ్యాప్ విత్ అదర్ హోమియోపతిక్ మెడిసిన్స్ నక్స్వామిక స్టార్ట్ చేసి ట్వైస్ ఏ డే ఫర్ 4 వీక్స్ ఇచ్చాను. ఆఫ్టర్ 15 డేస్ ఒకసారి చెప్పమన్నాను, ఫోన్లో చెప్పమంటే కాల్ చేసి అసలు ఏమీ చేంజ్ లేదని చెప్పారు ఆఫ్టర్ 15 డేస్. బట్ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఇంకొక 15 డేస్ యూజ్ చేశాక మళ్ళీ చెప్పండి అని చెప్పాను. చెప్తే నా దగ్గరకు వచ్చింది జూన్ ఫస్ట్ వీక్లో వచ్చారు. ఆ తర్వాతకి జూలైలో వచ్చినప్పుడు కొంచెం బెటర్మెంట్ ఉండింది, ఒక 20% బెటర్మెంట్ ఉండింది. ఇచ్చింగ్ తగ్గింది లిటిల్ బిట్. నిద్ర పడుతూ ఉంది, కొంచెం కొంచెం నిద్ర పడుతూ ఉంది. కొంచెం వాసన తగ్గింది అండ్ అపటైట్ కొంచెం బిల్డప్ అయింది. కొంచెం చేంజెస్ ఆఫ్టర్ 30 డేస్. మళ్ళా జూలై 3rd వీక్లో మళ్ళా వచ్చారు ఆవిడ. ఈ 3rd వీక్లో వచ్చినప్పుడు షీ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ హెర్ ఫేస్. నాకు ఒక 50-60% ఎరప్షన్స్ బెటర్ అయిపోయి, బాడీ హీట్ చెప్పారు కదా, చాలా తగ్గిపోయింది. చాలా వరకు బాడీ హీట్ తగ్గిపోయింది, వీక్నెస్ తగ్గిపోయింది. బిట్ ఎనర్జెటిక్గా ఉంది నాకు. కొంచెం లేచి అటు ఇటు తిరుగుతున్నాను, చిన్న చిన్న పనులు చేసుకోవడం స్టార్ట్ చేశాను. బై దట్ టైం అంటే ఆవిడకి ఇది ఉంది కదా, బెడ్ రిడన్ అయిపోయినారు కదా, చిన్న చిన్నవి షీ వాజ్ స్టార్టెడ్ డూయింగ్. జూలైకి జూలై 3rd వీక్కి వాళ్ళ మదర్ ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చిన్న చిన్న పనులు చేసుకోవటం మొదలెట్టారు. అంతే, అది అయిపోయిన తర్వాతకి అప్పటి నుంచి ఎస్ఎల్ మీదే ఉంచాను. ఆగస్ట్ అంతా ఎస్ఎల్ ఉంది, సెప్టెంబర్ అంతా ఎస్ఎల్ ఉంది. సెప్టెంబర్ 3rd వీక్లో మళ్ళీ వచ్చారు. షీఈస్ వెరీ పంక్చువల్. ఎవ్రీ టైమ్ షీ టేక్స్ అన్ అపాయింట్మెంట్. ఐ టోల్డ్ హర్ అపాయింట్మెంట్ లేకపోతే రావద్దని చెప్పేశాను. అపాయింట్మెంట్ తీసుకుంటారు, కరెక్ట్ టైంకి వస్తారు. ఎవ్రీ టైమ్ షీ కమ్స్, నెవర్ షీ మిస్డ్. ఇక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది వాళ్ళ ఇల్లు. చాలా ట్రాఫిక్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ షీ మేక్ ష్యూర్ షీ కమ్స్ ఆన్ టైమ్ విత్ అపాయింట్మెంట్.
సెప్టెంబర్లో థర్డ్ వీక్లో టైర్డ్నెస్ బాగా తగ్గింది, ఇచ్చింగ్ చాలా తగ్గిపోయింది, చలి బాగా తగ్గిపోయింది. హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయింది. హెడ్ మీద కూడా ఎరప్షన్స్ ఉండటం వల్ల హెయిర్ అంతా ఊడిపోయింది కదా, ఇప్పుడు ఆ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయింది. లిటిల్ బిట్ డ్రై కాఫ్ వస్తుంది, నైట్ టైం కొంచెం ఎగ్రవేషన్ ఉంది అని చెప్పారు. చెప్తే నైట్ టైం వస్తుందని అనేసరికి నేను ఒక రూమెక్స్ 30 ఒక 3-4 డోసెస్ ఇచ్చాను. ఇస్తే పెద్ద రిలీఫ్ ఏం లేదు అంటే అగైన్ నక్స్వామికా 2 డోసెస్ పంపించాను. పంపిస్తే నక్స్వామికాతో కాఫ్ కూడా తగ్గిపోయింది. మెడిసిన్ ఫస్ట్ టైం ఇంకా పంపించక ముందే వాట్ ఇన్స్ట్రక్షన్స్ ఐ గేవ్, మళ్ళీ మీరు 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు రోడ్డు మీద బజ్జీ ముట్టుకోవద్దు. మీరు తినాలి అని అనుకుంటే ఆఫ్టర్ 3 to 5 months తర్వాతకి ఇవన్నీ తగ్గాక మీరు ఇంట్లో డీప్ ఫ్రై చేసుకొని మంచి ఆయిల్లో ఒక బజ్జీ తినండి, అదర్వైజ్ నేను ట్రీట్మెంట్ ఇవ్వను అని చాలా క్లియర్గా చెప్పాను అనమాట. ఈ సెప్టెంబర్ నుంచి కొంచెం బయట తిరగటం, వాళ్ళు పెద్ద ఫ్యామిలీ కదా, పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చాలా ఎక్కువ వాళ్ళకి. ఒకసారి మళ్ళీ ఆ, వేరే ఊరు వెళ్ళి వచ్చి కొంచెం మటన్ తిన్నారంట, మళ్ళీ కొంచెం ఎరప్షన్స్ మళ్ళా కొంచెం పెరిగాయి అన్నమాట. పెరిగితే మళ్ళా ఇంకొక 2 డోసెస్ ఇచ్చాను. టెక్నీషియా మదర్ టించర్ SOS పెట్టాను. అంతే మధ్యలో ఎప్పుడు నవంబర్లో. ఇంకా మళ్ళీ డిసెంబర్లో ఎస్ఎల్ మీదే ఉన్నారు, ఇంకా ఆల్మోస్ట్ ఎస్ఎల్ మీదే ఉన్నారు. షీ గాట్ బెటర్, షీ వెంట్ టు హర్ ప్లేస్. ఎవ్రీ వన్ ఇన్ అండ్ అరౌండ్ హర్ ఫ్యామిలీ మృత్యుంజయరాలు చచ్చిపోతుంది అనుకున్నాం మేము, మృత్యుంజయరాలు మళ్ళీ డెత్ని జయించి వచ్చేసింది అని వాళ్ళు చుట్టాలందరూ చెప్పారంట. షీ వాజ్ వెరీ హ్యాపీ అన్నమాట. మళ్ళీ టెంపుల్స్కి వెళ్ళటం ఇవన్నీ స్టార్ట్ చేశారు. షీ ఈజ్ వెరీ ఎనర్జెటిక్, నార్మల్ పర్సన్ లాగా. షీ స్టార్టెడ్ గోయింగ్ అవుట్ టెంపుల్స్, ఆవిడకి చాలా ఇష్టం, వెళ్తూ వస్తూ ఉంది. సో ఎవ్రీ టైమ్ షీ కమ్స్, ఇంకొక అపాయింట్మెంట్. ఇప్పటికీ ఆవిడ అప్పటి నుంచి ఇప్పటికి ఒక 12 to 15 కేసెస్ రిఫర్ చేసింది నాకు వాళ్ళ రిలేటివ్స్లో. ఒక్కసారి ఇంకొక వాళ్ళ సిస్టర్ లా వచ్చారు ఆవిడతో వచ్చి, ఆ, చాలా విపరీతంగా బయట ఫుడ్ తింటారండి వీళ్ళు, ఎంత చెప్పినా వీళ్ళు వినరు, అందుకే అలా సిక్ అయిపోయింది ఆవిడ అని చెప్పారనమాట. అంటే ఈవిడ నవ్వేసింది. నవ్వేసి నెక్స్ట్ నేను అడిగాను కోపం అలా ఉంది అంటే అంత చేంజ్ లేదు అని అన్నదన్నమాట. మరి మీ అమ్మాయి పెళ్లి చేశారా, ఇంకా చూస్తున్నారా అని అడిగితే ఆ విషయం మీద చాలా కోపం వచ్చేస్తుంది, అంటే అందులో చేంజ్ ఏం లేదు అంటే. సో ఐ గేవ్ నక్స్వామిక 1 and 2 doses, January 6th, 2025 నక్స్వామిక 1 and 2 doses ఇచ్చాను. ఇచ్చాక మచ్ బెటర్, ఇంకా అప్పటి నుంచి ఆవిడ ఎస్ఎల్ మీదే ఉంది, కంప్లీట్లీ ఆన్ ఎస్ఎల్ టిల్ నౌ. నెక్స్ట్ విజిట్ వచ్చినప్పుడు ఫిబ్రవరిలో వచ్చినప్పుడు ఐ ఆస్క్డ్ హర్, ఏమని అడిగానంటే కోపం ఇప్పుడు ఎలా ఉంటుంది అని మళ్ళీ అడిగా, మళ్ళీ పెళ్లి గురించి మాట ఎత్తాను. బికాస్ దట్ ఈస్ వాట్ హర్, అక్కడే కదా ఆవిడకి పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఎప్పుడు చేసుకుంటే అప్పుడు చేసుకుంటారండి, ఎప్పుడు అవి కుదురుతాయో అప్పుడే కుదురుతుందండి, మనం గాబరా పడితే అవ్వదు. అది మాత్రం నేను రియలైజ్ అయ్యాను, ఎందుకో నాకే తెలియదు. కోపం కూడా చాలా తగ్గిపోయిందని. వెరీ గుడ్ ఇంకా ఎన్ని రోజులు వాడాలి అని అన్నారు. చూద్దాం చెప్తాను, ఇంకొక ఫ్యూ డేస్ వాడదాము, ఒక కంప్లీట్ సీజన్ అని చెప్పాను. స్టిల్ షీ ఈజ్ యూజింగ్, షీ ఈజ్ ఆన్ ఎస్ఎల్. ఎరప్షన్స్ అయితే ఎవ్రీ మంత్ ఫోటో పంపిస్తూ ఉంటారు, జస్ట్ అక్కడక్కడ 1-2 కొత్త చిన్న పొక్కులు వస్తాయి, అవంతలు అవే తగ్గిపోతున్నాయి. నథింగ్ ఎల్స్, షీ ఈజ్ ఓన్లీ ఆన్ ఎస్ఎల్. ఇది కేసు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ నక్స్వామిక వాళ్ళు చలి తట్టుకోలేరు, బేసిక్ హర్ జనరల్గా తను షీ కెనాట్ బేర్ కోల్డ్, ఎప్పుడు స్వెటర్ వేసుకొని ఉంటారని ఆవిడ చెప్పారు 3 years బ్యాక్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ కేసులో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
లేకపోతే గనక ఇంకో కేసు చెప్తా. నెక్స్ట్ కేస్. మేడం, క్లారిటీ ఉంది కానీ ఆడియో కొంచెం ఇంప్రూవ్ చేయాలండి. నాది 100% ఉందండి ఆ, వాల్యూమ్. ఓకే. ఓకే మేడం, ఓకే. ఓకే అండి, ఓకే. ఇంకొక కేసు స్టార్ట్ చేయనా? ఇంకొక కేసు. ఓకే మేడం. డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది కదా డాక్టర్ గారు. ఆ డిసప్పాయింట్మెంట్ ని మీరు ఎక్కువ తీసుకోలేదా? రిపర్టరీలో నక్సోమిక వచ్చింది కాబట్టి నక్సోమికాకి వెళ్ళిపోయారా? అవునండి. మీ యాంగర్ ని బాగా బేస్ చేసుకుని మీరు డిసైడ్ చేశారా? అవునండి, అవును. అంటే మీరు ఆ కిల్ డిజైర్ అనే రూబ్రిక్ బేస్ చేసుకుని అది నక్సోమికాకి ఒక్కటే కాదండి, మొత్తం అన్ని రిపర్టరైజ్ చేసి టోటాలిటీ తీసుకున్నాను నేను. రూబ్రిక్స్, మొత్తం రూబ్రిక్స్ తీసుకున్నాను నా దగ్గర. అంటే ప్రెజెంటేషన్ లో రూబ్రిక్స్ చార్ట్ ఉంది నా దగ్గర. ఏమైనా రూబ్రిక్స్ కి ఏమన్నా చదవగలరా? మీకు వచ్చిన చార్ట్లో అంటే నోట్ చేసుకుందామని. అంటే ఈ కేసు కొంచెం దూరమేమో ఇగ్నిషియా లాగా అనిపిస్తుంది. మనం ఆమెకి యాంగరు బాగా పని చేయకపోతే వచ్చే కోపాన్ని బేస్ చేసుకుంటేనేమో నక్స్వామిక అనిపిస్తుంది. నక్స్వామిక అయితే రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆమె కాన్స్టిట్యూషనే నక్స్వామిక అని. ఇగ్నిషియా కూడా లొగైనేసిలోకే వస్తుంది కదండి. డిసప్పాయింట్మెంట్ తర్వాతకు వచ్చిన కంప్లైంట్స్ లొగైనేసిలోకి వస్తాయి. సో లొగైనేసిలో ఇగ్నిషియా వచ్చేసి క్యాన్సర్ మయాజమ్, నక్స్వామిక వచ్చేసి టైఫాయిడ్ మయాజమ్. అనుకున్న వెంటనే పని అయిపోవాలి, అది అవ్వకపోతే కోపం వచ్చేస్తుంది. ఆ, అది మయాజమ్ అన్నమాట. ఇగ్నిషియా ఏంటంటే లాట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. క్యాన్సర్ మయాజం కక్కరు మింగరు అనమాట. ఆ క్యాన్సర్ మయాజం ఈవిడలో కనిపించలేదండి. మయాజ్మాటిక్ గా మనం చూసుకుంటే, అంటే సెన్సేషన్ మెథడ్ లో అలా ఆలోచిస్తే ఎక్కడ అసలు ఆవిడ ఆ మయాజం అలో ఆవిడ రాదు. రూబ్రిక్స్ వచ్చేసి మైండ్ కిల్ డిజైర్ టు నేను సినర్జీలో తీసుకున్నానండి. ఈ రూబ్రిక్స్ సినర్జీ రిపర్టరీలో తీసుకున్నాను. మైండ్ కిల్ డిజైర్ టు యాంగర్ విత్ ఫుడ్ అండ్ డ్రింక్స్ డిజైర్ ఆయిల్ ఫుడ్, ఫుడ్ అండ్ డ్రింక్స్ డిజైర్ కాఫీ, స్కిన్ ఎరప్షన్స్ ఇచ్చింగ్, స్కిన్ ఎరప్షన్స్ ఇచ్చింగ్, వాటరీ డిశ్చార్జ్. ఇవి నేను తీసుకున్న రూబ్రిక్స్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈ కేసు వచ్చేసి వన్ మోర్ సెకండ్ కేసు. ఈ పాప నా దగ్గరికి 2021 అంటే కోవిడ్ రిలీజ్ తర్వాతకి నా దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ కర్ణాటకలో ఒక చిన్న విలేజ్ కోలార్ అనేసి, వాళ్ళ మదర్ స్కూల్ టీచర్, కెనడా టీచ్ చేస్తారు. ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చేసరికి 17 ఇయర్స్ ఈ అమ్మాయికి. సో 2020 డిసెంబర్ 28న స్టెప్స్ మీద పడిపోయింది. అప్పటి నుంచి ఆమెకేం గుర్తుండట్లేదు. అప్పటికి 6 మంత్స్ నుంచి జా పెయిన్, ఓవరాల్ హెడ్ పెయిన్. ఈ జా పెయిన్ వలన చపాతీ తినలేకపోతుంది. హెడేక్ బాగా సివియర్గా ఉంటుంది. సౌండ్స్ కూడా వినటానికి చిరాగ్గా ఉంటుంది. చిన్న సౌండ్ వచ్చినా అది చాలా బిగ్ సౌండ్ లాగా అనిపిస్తుంది. ఆ, బాగా షీ గెట్స్ ఇరిటేటెడ్. చాలా యాంగర్ ఈ అమ్మాయికి. ఎవరైనా కొంచెం మాట్లాడినా ఈ అమ్మాయికి విపరీతంగా కోపం వచ్చేస్తుంది. ఎవరితో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదు. నాట్ ఏబుల్ టు టేక్ రివెంజ్. అందుకని షీ బీట్స్ ద వాల్. ఆమె కోపం వచ్చినప్పుడల్లా గోడని కొడుతూ ఉంటది అనమాట. పేపర్స్ చింపేస్తూ ఉంటది. రివెంజ్ అంటే ఏంటి అంటే, అంటే వీళ్ళ పేరెంట్స్, మొత్తం పేరెంట్స్ ఇద్దరు, వాళ్ళ సిస్టర్, ఈ ఈ అమ్మాయి, నలుగురు వచ్చారు ఊరు నుంచి. మిగిలిన వాళ్ళందరినీ వేరే రూమ్ లో కూర్చోబెట్టి ఈ అమ్మాయితో మాట్లాడాను. ఈ బ్యాక్ ఆన్సర్ ఇవ్వలేక, అది రివెంజ్ అంటే. స్టార్ట్ షివరింగ్, స్వెట్టింగ్ బిఫోర్ యాంగర్, హెడేక్ వెన్ ఐ డోంట్ అప్లై ఆయిల్ టు మై హెడ్, అండ్ వెన్ ఐ థింక్ అబౌట్
something at home. If the people at home tell me to study, then I think why I am like this. I think I remember everything, but they say I forget. I forgot about 10th marks. I forgot about corona. ఈ కోవిడ్ వచ్చింది అన్న విషయం తను మర్చిపోయింది. ఎందుకంటే 2020 డిసెంబర్ 28 తనకి వచ్చింది. లాక్డౌన్ వచ్చేసి మనకి మార్చిలో అయింది కదా. సో లాక్డౌన్ ముందు తర్వాతకి ఏమైందో ఆ అమ్మాయికి ఏం గుర్తు రావట్లేదు. చిన్నది పడిపోయింది, జస్ట్ పడిపోయింది కూడా, చిన్నది పడిపోయి ఒక 2 స్టిచెస్ వేశారంట. ఫస్ట్ స్టెప్ దగ్గరే తను పడింది అనమాట. సో ఇంకొంచెం చెప్పమన్నాను. షీఈస్ వెరీ క్లియర్ అబౌట్ ద కేస్. బిఫోర్ పియూసి చాలా కాంపిటీషన్. ఎవరు నన్ను ఫోర్స్ చేయలేదా, యూస్ టు వర్క్ హార్డ్. ఎందుకు, మై మదర్ ఈజ్ ఎ టీచర్, సో మై టీచర్స్ ఆర్ హెర్ కొలీగ్స్, సో దే సే దట్ షీ వర్క్స్ హార్డ్, సో ఐ వర్క్ హార్డ్. అందరూ అంటూ ఉంటారు తను హార్డ్ వర్క్ చేస్తుంది అనేసి. షీ కేమ్ టు కిచెన్ టు గెట్, పేరెంట్స్ చెప్పారు మిగిలింది. కిచెన్ లోకి వాటర్ తీసుకురావడానికి వచ్చి ఫస్ట్ స్టెప్ మీద పడిపోయింది, అన్కాన్షియస్ అయింది. 15-20 మినిట్స్ అన్కాన్షియస్ లా ఉంది. చిన్నది కట్ అయింది హెడ్ మీద. షివరింగ్, కొంచెం షివర్ అయింది. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. మేం బాగానే ఉంది, అంత బాగానే ఉంది అంటే తీసుకొచ్చేసాము. వచ్చాక తను చాలా రోజుల నుంచి నాకు పప్పి కావాలి, ఒక పప్పి కావాలని అడిగితే కొనిచ్చారంట. ఆ ముందు పడిపోక ముందు ఈ పప్పి ఎక్కడి నుంచి వచ్చింది అని అడగడం స్టార్ట్ చేసింది. జస్ట్ బిఫోర్ తను పడిపోయిన ముందు తను వాళ్ళ ఇంట్లో కొంతమంది, అంటే ఇంకొక హౌస్ లో టెనెంట్స్ కొత్తగా దిగారు. వీళ్ళేంటి, ఎవరు వీళ్ళు, కొత్త వాళ్ళు అంటే పాత వాళ్ళు గుర్తున్నారు కానీ కొత్త వాళ్ళు గుర్తులేరు అనమాట. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ షీ ఫర్గాట్. ఎందుకు ఇలాగా అనేసి హాస్పిటల్స్ తీసుకెళ్ళి టెస్ట్ చేయించారు. ఇంకా తర్వాతకి ఇంకా ఏమీ అవ్వట్లేదని నిమ్హాన్స్ కూడా తీసుకొచ్చారు. బెంగళూరు నిమ్హాన్స్ లో చూపించారనమాట. షీ టోల్డ్ దట్ ఐ హ్యావ్ 10th క్లాస్ ఎగ్జామ్స్, నాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు హాల్ టికెట్ రావట్లేదు అనేసి ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంది. కానీ తన 10th క్లాస్ మార్క్ షీట్ చూపిస్తే మీరు ఏదో మ్యానిపులేట్ చేశారు, నాది కాదు ఇది అంటది. 96% వచ్చింది 10th క్లాస్. పిచ్యుటరీ గ్లాండ్ స్వెల్లింగ్ ఉంది, ఎంఆర్ఐ బ్రెయిన్, వెరీ మైక్రో ఎడినోమా అనమాట. ఇంకా ఇవన్నీ కాకుండా ఈ 6 months నుంచి ఐ డోంట్ వాంట్ టు స్టే అట్ హోమ్, అమృత ఈస్ కాలింగ్ మీ. అమృత అంటే నిమ్హాన్స్కి వెళ్ళినప్పుడు ఎవరో ఒక అమృత అన్న అమ్మాయి చచ్చిపోయింది అనమాట. ఆ అమ్మాయిని ఈ అమ్మాయి గుర్తుపెట్టుకుంది. అప్పటి నుంచి అమృత నన్ను పిలుస్తూ ఉంది అని చెప్పడం మొదలెట్టింది. అటెంప్టెడ్ సూసైడ్ 3 times, గట్టిగా ట్రై చేసింది. మెనీ టైమ్స్ అటెంప్ట్ చేసింది, 3 times చాలా గట్టిగా ట్రై చేసింది. టుక్ మెనీ టాబ్లెట్స్, పారాసిటమాల్, ఇంట్లో ఏముంటే అవి. సిరంజ్ వచ్చేసి హ్యాండ్లో పెట్టుకొని ఇది లాగటం, నైఫ్తో కట్ చేసేసుకోవటం హ్యాండ్ని, టెర్రస్ మించి జంప్ చేయడానికి అటెంప్ట్ చేసింది. సో ఇవన్నీ చేసింది. వాళ్ళ ఫాదర్ బస్ కండక్టర్. ఇంకా నైట్ టైము ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోకుండా డే టైం వాళ్ళ మేనత్తలు, నైట్ టైం వాళ్ళ ఫాదర్ నైట్ అంతా కూర్చొని తను తలుపులు తీసి ఎక్కడికి వెళ్ళిపోకుండా నైట్ వాచింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దట్ ఈస్ వాట్, అంత ఇంటెన్స్గా ఉంది కేసు. నైట్ టైం మొబైల్ వాచ్ చేయడం, ఇవ్వకపోతే గలాట, గొడవ పెట్టేస్తుంది. వాంటెడ్ బైక్కి, వాంట్ టు గో ఫర్ ఎ లాంగ్ డ్రైవ్. మొబైల్లో కూడా హారర్, క్రైమ్, సైకో ఫిల్మ్స్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ. వాళ్ళు వచ్చేసి ఒక చిన్న విలేజ్లో ఉన్న వాళ్ళు, వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ అన్నమాట. ఈ అమ్మాయి ఇవన్నీ చేస్తూ చిన్న చిన్న షార్ట్స్ వేసుకోవడం, స్లీవ్లెస్ టీషర్ట్స్ వేసుకొని తిరగటం, ఇవన్నీ మొదలెట్టింది. ఇవ్వకపోతే అరుస్తూ ఉంటుంది. బయటికి వెళ్తే ఒక 100 రూపీస్ ఇస్తే అక్కడేమో 500 రూపీస్ పానీపూరి, ఏవో చాట్స్, ఇవి అవి రోజుకి 500 రూపీస్ ఫినిష్ చేసి అంత విపరీతమైన జంక్ ఫుడ్, వెయిట్ గెయిన్ అయిపోయింది. క్రేప్స్, ఎగ్ పఫ్స్, బేకరీ, పానీపూరి, మ్యాగీ, చాకోస్, ఇవన్నీ. 40 kilos ఉండేది బిఫోర్ షీ ఫెల్ డౌన్. 51 kgsకి వచ్చేసింది అన్నమాట. 11 kilos వెయిట్ గెయిన్ అయిపోయింది. ఇంట్లో అసలు తినటం మానేసింది. రోజు 500 రూపీస్ అంటే పేరెంట్స్ కూడా చాలా కష్టం, కానీ ఇవ్వకపోతే విపరీతంగా గొడవ చేసేస్తుంది. కొట్టడానికి వెళ్తే కొట్టేయండి, నన్ను చంపేయండి అంటుందంట.
మదరే చెప్పింది, నేను చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను, తన చైల్డ్హుడ్ నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను నేను అనేసి. సైకియాట్రిస్ట్స్ వచ్చేసి మెడిసిన్స్, క్యాబర్గోలిన్, ఆక్స్కార్బజైన్, ఇంకేవో ఒక ఫ్యూ మెడిసిన్స్ ఇచ్చారు. 3 months ఇచ్చారు, మళ్ళీ ఇంకొక 3 months ఇచ్చారు. వీళ్ళు మళ్ళీ 2 follow-upsకి వెళ్ళినా నాట్ ఈవెన్ ఆ లిటిల్ బిట్ చేంజ్ ఉంది. ఇంకా మెడిసిన్స్ పని చేయట్లేదు, మీరు ఎక్కడికైనా ఒక స్పిరిచువల్ సెంటర్ కానీ మెడిటేటివ్ సెంటర్ కానీ తీసుకొని వెళ్ళిపోండి, ఈ కేసు మా చేతిలో లేదని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసాక దెన్ ఇక్కడికి వచ్చారు. వస్తే ఇంకా షీల్ నాట్ బ్రష్ హర్ టీత్, షీల్ నాట్ టేక్ బాత్. ఇంకా ఈ ఇంజరీకి ముందు చాలా నీట్గా ఉండేది, డోంట్ టచ్ మై బాడీ అని అంటూ ఉండేదంట. షీ వాంటెడ్ ఇప్పుడు షార్ట్ ప్యాంట్స్, స్లీవ్లెస్ టీషర్ట్స్, ఇంకా లైఫ్, ఇంకా మాల్స్కి వెళ్ళటం, ఇలాంటివన్నీ అన్నమాట. ఇవన్నీ స్టార్ట్ చేసింది. పీరియడ్స్ కూడా ప్యూబర్టీ నుంచి 6th క్లాస్లో ప్యూబర్టీ వచ్చింది. 3 monthsకి 2.5 monthsకి తనకి పీరియడ్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ నుంచి అంటే హర్ పీరియడ్స్ ఆర్ ఇర్రెగ్యులర్. చైల్డ్హుడ్ నుంచి చాలా కోపం, ఉమ్, చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉండేది. డాగ్ అంటే ఆమెకు చాలా ఇష్టం, బర్డ్స్ అంటే చాలా ఇష్టం ఆ అమ్మాయికి. నవ్వు ఇప్పుడు నాకు స్నేక్స్ కావాలి, ఐ వాంట్ టు టేమ్ ద స్నేక్స్, ఐ వాంట్ టు టేమ్ మంకీస్, నాకు ఈ సమాజం వద్దు, ఐ వాంట్ టు లివ్ అలోన్ ఇన్ ద ఫారెస్ట్, దిస్ ఈజ్ వాట్ షీఈస్ టెల్లింగ్. ఇంకా ప్రెగ్నెన్సీ హిస్టరీ అడిగాను. హస్బెండ్ అంటే మదర్స్ అంటే ఫాదర్ అన్నమాట. మదర్ చెప్పింది వాళ్ళ హస్బెండ్ గురించి, తను నాకు మామ అవుతారు. ఐ డోంట్ లైక్ దట్ మ్యారేజ్ యాజ్ హీ ఈజ్ ఆల్కహాలిక్. We used to fight with each other. He used to send me to my mother's place. Conceived 4 times, 4 abortions అయ్యాయి. డాక్టర్ టోల్డ్ ఇట్ ఈస్ బిగ్ యూటరస్, బట్ గాట్ ప్రెగ్నెన్సీ. యూట్రన్ స్టిచ్ ఏదో వేశారంట. Used to read a lot of spiritual books. I was not adjusting with him, not interested to live by this life. ఇవన్నీ మదర్స్ ప్రెగ్నెన్సీ హిస్టరీలో ఇవన్నీ ఉండేవి. ఆ తర్వాతకి ఒక బేబీ వచ్చాక ఐ వాజ్ సో హ్యాపీ హోల్ లైఫ్ విత్ హెర్. దెన్ హీ స్టాప్డ్ ప్రెషరైజింగ్ విత్ మీ. తర్వాత ఈ పాప తర్వాతకి ఒక 3 years తర్వాతకి ఇంకొక గర్ల్ కూడా ఉంది. ఇంకా మళ్ళీ ఈ పేషెంట్ మళ్ళీ నేను ఇంకొంచెం చెప్తానని చెప్పింది లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ పేరెంట్స్. ఐ గాట్ దట్ ఐ నీడ్ టు గెట్ 95% నువ్వు స్కోర్ చేయాల్సిందే అని ప్రెషర్ చేసేవాళ్ళు. I started working away from students. When other students are playing, తను స్కూల్లో కూర్చొని చదువుకుంటూ ఉండేది. ఐ థింక్ దే డోంట్ హ్యావ్ బిలీవ్ ఆన్ మీ. పేరెంట్స్ నన్ను నమ్మట్లేదు. ఎవరైనా ఒక అబ్బాయి క్లాస్లో ఒక అబ్బాయి నోట్స్ రాయమని అడిగితే నేను నోట్స్ రాసిస్తే నాకు ఒక చాక్లెట్ డైరీ మిల్క్ ఏదో ఇస్తే దాన్ని కొంచెం వాళ్ళ మదర్కి వేరే టీచర్స్ ద్వారా తెలిసి అది చాలా గొడవ చేశారంట ఇంట్లో. దట్ వాజ్ ద ప్రెషర్ పాయింట్ అనమాట. బట్ ఆ అబ్బాయికి నాకు ఎలాంటి రిలేషన్ లేదు. హీఈస్ లైక్ ఏ బ్రదర్ టు మీ. ఇఫ్ సమ్ వన్ ప్రపోజెస్ టు మీ, మై సిస్టర్ ఈజ్ లైక్ ఏ స్పై ఫర్ మీ. షీ కంప్లైన్స్ ఇట్ టు ప్రిన్సిపల్, షీ కంప్లైన్స్ ఇట్ టు మై మదర్. అది ఇంట్లో పెద్ద పెద్ద గొడవ చేసేస్తారు. ఐ టోల్డ్ దెమ్ ఓపెన్లీ దట్ ఐ డోంట్ లవ్ ఎనీ వన్. They don't believe me. They tell your health will be spoiled. They will not allow me for school trips. They put me on boundaries. Mother, father, sister will inquire everything. Sister is a spy for me. Sister tells, I promise I will not tell, but she will tell. Time sense is more. Within 15 minutes means time. Otherwise, I will get scoldings. How do you feel? Not at all interested in people, only animals. She wanted to become a veteran doctor అవటం తనకి కావాలన్నమాట. If they tell me to eat in time, I have to eat. If I tell after some time, no, then వాళ్ళ అత్త వచ్చేసి తనని ఫీడ్ చేస్తుందంట. లాట్ ఆఫ్ ఇష్యూస్ డ్యూ టు లవ్. వాళ్ళు నన్ను they love me, but lot of boundaries. Even if I am eating at home, at others' home, they call me. I need to leave food and go to home. They will not scold. Even on my mobile, they should not
I feel like they should not go to home. I should not go to home. I feel like going somewhere else. అంటే ఇంటికి వెళ్ళాలని అనిపించింది, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనిపిస్తుంది. I cry without sound, just the tears. Even others want to make me happy, I'm not happy. I want to die. That is what her పడుకుంటున్న సిచ్యువేషన్. బౌండరీ గురించి చెప్పమన్నాను. ఐ సాక్రిఫైస్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఈవెన్ ఇఫ్ ఐ లైక్ ఏ డ్రెస్ ఎక్కువ రేట్ ఉంటే ఐ ఐ షుడ్ నాట్ టేక్ ఇట్. ఐ సాక్రిఫైస్డ్ మెనీ థింగ్స్. దట్ ఈస్ వాట్. ఇంకా చాలా పెద్ద స్టోరీ చెప్పింది. I get headaches as if someone is pulling my hair. Since 9th class, I'm not getting good sleep. Dreams వచ్చేసి very weird. Whatever it happens in my dream, that really happens. A girl in green color dress with injury on head, she asked me to come. I was going without any feeling. Suddenly I woke up, I was sweating and shivering. ఇంకా చాలా డ్రీమ్స్ చెప్పింది. ఇది కొంచెం పెద్ద కేసు, బట్ టైం. They told me, అంటే పేరెంట్స్, we bought a pet for you, but they never allowed that dog to stay with me on my bed. Every time దాన్ని బయట డోర్కి కట్టేస్తూ ఉంటారు. If I cry or keep myself in room, then they agree. I want to leave everything. I don't want to live. I couldn't take my revenge, so I harm myself. ఇంకా చాలా ఇష్యూస్ చెప్పింది. దే డోంట్ అండర్స్టాండ్ మీ. వాళ్ళు ఏం చెప్తే నేను అదే చేయాలి. ఇదే చెప్పింది అనమాట. సో ఇంకా ఆమెకి ఫియర్ ఆఫ్ ఫైర్, ఫియర్ ఆఫ్ స్మోక్, ఫియర్ ఆఫ్ సడన్ లైట్స్, ఇంకా హైట్స్ చూస్తే నేను అందులోంచి దూకేయాలని అనిపిస్తూ ఉంటుందంట. వాట్ ఈస్ దిస్ సొసైటీ? the society will think of my family? She's not good. She plays with everyone. Her character is bad. She doesn't have maturity. I'm 17 years and she is like playing like a kid. ఇంకా హాబీస్ అడిగాను. పెట్టింగ్ ఇష్టం. ఐ వాంట్ టు పెట్ బర్డ్స్, క్యాట్స్, మంకీస్, ఎవ్రీ యానిమల్. టోటలీ మై లైఫ్ ఈజ్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, యాజ్ ఐఎమ్ కంప్లీట్లీ డెస్ట్రాయింగ్ మై సెల్ఫ్. ఇఫ్ ఐ సీ వై యానిమల్స్ ఇష్టము అని అడిగితే, దే ఆర్ వెరీ అఫెక్షనేట్. యానిమల్స్ ఆర్ వెరీ అఫెక్షనేట్ టు మీ. And parents also, I like, they sacrificed a lot for me. They spend more money for my eatables even though they can't afford. And dogs are more faithful animals. Even a small puppy, if I give biscuits, it comes to my home only. Craves junk food, ivanni craves raw milk. I love to drink from packet. I don't like boiled milk. సో డయాగ్నోసిస్ వచ్చేసి యాంటీరోగ్రేడ్ అండ్ రిట్రోగ్రేడ్ amnesia, ట్రాన్సియంట్ amnesia అండ్ పిచ్యూటరీ మైక్రోఎడినోమా. ఇవి 5.6 × 5 mm మైక్రోఎడినోమా ఉంది రైట్ హాఫ్ ఆఫ్ పిచ్యూటరీ గ్లాండ్లో. ఇంకా ప్రొలాక్టినోమా. ఇది డయాగ్నోసిస్ 2021లో. సో దేర్ ఆర్ మెనీ థీమ్స్ ఆఫ్ మ్యామల్స్ ఉంది, థీమ్స్ ఆఫ్ వెరీ క్లియర్ అబౌట్ ద యానిమల్ కింగ్డమ్, వెరీ క్లియర్ అబౌట్ ఈ కేస్. ఎవరికైనా ఈజీగా మేబీ చేస్తారేమో. ఓన్లీ కేస్ వాజ్ వెరీ గుడ్. అప్పట్లో నేను కొన్ని రూబ్రిక్స్ రిపర్ట్రైజ్ చేసుకొని, అంత రేజ్ ఉంది. వాంట్స్ టు డై, వాంట్స్ టు సూసైడ్, పేరెంట్స్ మాట వినట్లేదు, ఇంత రేజ్ ఉంది అనేసి నేను లిసినం 1M స్టార్ట్ చేశాను కేసు. లిసినం 1M ఇచ్చాక స్టార్టెడ్ గోయింగ్ టు కాలేజ్కి 3 months నుంచి వెళ్ళట్లేదు. నాకు కొంచెం ఆ ముందు గుర్తొస్తున్నాయి నేను అనేసి చెప్పడం స్టార్ట్ చేసిందంట 1 month తర్వాతకి. స్టార్ట్ చేశాక తను యాంగర్ ఇష్యూస్ మాత్రం అలాగే ఉన్నాయి. కాలేజ్కి వెళ్ళటం అయితే స్టార్ట్ చేసింది. చాలా లాంగ్ కేస్ ఇది. ఎవ్రీ మంత్ మదర్ కాల్ చేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు.
బెటర్ ఉంది, కొంచెం హెడేక్స్ తగ్గాయి, కొంచెం బెటర్ అని చెప్పారు. లిసినమ్ ఒక 3 months తర్వాతకి లిసినమ్ 10 mg కూడా ఇచ్చాను, ఎందుకంటే మళ్ళీ సూసైడల్ థాట్స్ మళ్ళీ యాంగర్ చెప్తుంది అంటే లిసినమ్ 10 mg 1 dose ఇచ్చాను. నిద్ర పట్టట్లేదు, అప్పుడప్పుడు హెడేక్స్ వచ్చేస్తూ ఉన్నాయి అంటే బరేనియా కాక్యులస్ అవి ఇచ్చాను. ఇందులో కొంచెం మెడిసిన్స్ కొన్ని కొన్ని మళ్ళీ మార్చాల్సి, అంటే లిసినమ్ మీదే ఉంచాను, బట్ అక్యూట్స్ మళ్ళా బ్రయోనియా ఇవన్నీ ఇస్తూ వచ్చాను. అగైన్ ఆఫ్టర్ 2022లో ఎంఆర్ఐ చేపించాను బికాస్ షీ గాట్ బెటర్. ఇంకా తనకి హెడేక్స్ వస్తూ ఉన్నాయి, హెర్ పీరియడ్స్ ఆర్ నాట్ రెగ్యులర్, వెయిట్ గెయిన్ కూడా తను ఏం తగ్గలేదు ఇన్స్పైట్ ఆఫ్ డూయింగ్ ఎక్సర్సైజెస్. ఎంఆర్ఐ తీపిస్తే ఆఫ్టర్ 1.5 to 2 years మధ్యలో తీపిస్తే మైక్రోహెడినోమా అలాగే ఉండిపోయింది. మదర్ గాట్ లాట్ ఆఫ్ అంటే ఫెయిత్ వచ్చేసింది, ఎక్కడ అవ్వలేదు, నిమ్హాన్స్ వాళ్ళు కూడా వదిలేశారు, మీరు ఎన్ని సంవత్సరాలు వాడమన్నా మీ దగ్గర వాడతాము అనేసి ఆవిడ క్లియర్గా చెప్పింది. సో ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇంకా మనకి ఎక్కువ ఉంటుంది కదా. సో అగైన్ నేను మళ్ళీ కేసు తీసుకోవాల్సి వచ్చింది, మళ్ళీ రీటేక్ చేశాను. ఆ అమ్మాయి హెడేక్స్ చాలా విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఆ, అప్పటికి జస్ట్ ఇంజనీరింగ్ స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి హోమియోపతి జాయిన్ అవుదాం అనుకుంది, ఎంబైపీసీ చేసింది. బికాజ్ హోమియోపతి నాకు లైఫ్ ఇచ్చింది, ఐ వాంట్ టు డూ హోమియోపతి అని అన్నది, కానీ రాలేదు, తనకి ఇక్కడ సీట్ రాలేదు, హోమియోపతి సీట్ రాలేదు. కొంచెం బాగా డిసప్పాయింట్ అయింది. బట్ షీ ప్రిపేర్డ్ హెర్ సెల్ఫ్, ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయింది. షీ హ్యాడ్ ఆప్షన్స్, బైపీసీ ఎంపీసీ అదే రెండు కలిపి చేసింది కాబట్టి. ఇంజనీరింగ్ స్టార్ట్ అయ్యాక హాస్టల్లో ఉంది బెంగళూరులో. పేరెంట్స్ ఊరికే ఇరిటేట్ చేస్తున్నారు, రోజు ఫోన్ చేసి నాకేమో ఇలా చేయకు అలా చేయకు అలా చేయకు ఇలా చేయకు చెప్తూ ఉన్నారు. దిస్ ఈస్ వాట్ ద స్టోరీ షీ కెప్ట్ టెలింగ్. హెర్ మైండ్ మెంటల్ సిమ్టమ్స్ ఇంకా చాలా ప్రామినెంట్గా, షీ ఈజ్ యాజిటేటెడ్ అనమాట. నాకు కోపం వస్తూ ఉంది. నేను తను బుక్స్ చదువుతుంది, మంచి మంచి బుక్స్ చదువుతూ ఉంటుంది అనమాట. వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి ఆ పుస్తకాలు నువ్వు చదువుకో, ఇంజనీరింగ్ బుక్స్ ఒక్కటే నువ్వు చదువుకో అని చెప్తూ ఉంటారంట. నేను మంచి బుక్సే చదువుతాను మేడం, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అంటే. చాలాసార్లు ఇది చెప్పటం అబ్జర్వ్ చేసి నేను అడిగాను, బట్ నువ్వు మంచి బుక్సే చదువుతున్నావు, మీ పేరెంట్స్కి అవి ఏం బుక్సో తెలీదు, వాళ్ళు జస్ట్ ఎడ్యుకేటెడ్ బట్ నాట్ టూ మచ్, అంటే ఈ పుస్తకాలు కూడా చదవాలి, లైఫ్లో ఇంపార్టెంట్ వాళ్ళకి తెలియట్లేదు అనమాట. నువ్వు మరి ఎందుకు చెప్తున్నావు నువ్వు మీ పేరెంట్స్కి, నువ్వు మంచి బుక్సే కదా చదువుతున్నావు, ఇది కూడా గుడ్ మార్క్సే వస్తున్నాయి కదా, వై డూ యూ టెల్ అని అడిగితే, బికాజ్ ఐ నీడ్ టు సబ్మిట్ మై సెల్ఫ్ టు మై పేరెంట్స్ బికాజ్ దే ఆర్ మై పేరెంట్స్. దిస్ ఈజ్ వాట్ షీ టోల్డ్. అంటే అది పర్ఫెక్ట్ డాగ్ థీమ్ అనమాట. అంటే నేను పేరెంట్స్కి సబ్మిసివ్గా ఉండాలి బికాస్ దే ఆర్ మై పేరెంట్స్. సో దిస్ ఈజ్ వాట్ ఐ మిస్డ్ లాస్ట్ టైం. అంటే మేబీ నేను అప్పట్లో లాక్కాన్నం ఇచ్చి ఉండాల్సింది, బట్ అవుట్ ఆఫ్ మై నాకు నాలెడ్జ్ కరెక్ట్గా లేకపోవటం వల్ల నేను లిసినమ్ ఇచ్చాను. సో పార్షియల్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది బికాస్ లిసినమ్ ఈజ్ ఆల్సో అంటే డాగ్ రెమెడీయే, అంత రేజ్ ఉందని ఆ టైంలో నేను లిసినమ్ ఇచ్చాను. సో పార్షియల్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. వన్స్ నేను ఇంకా లాక్కాన్నం 1 mg స్టార్ట్ చేశాను. వాళ్ళు లాక్కాన్నం 1 mg 3 doses ఇచ్చాను. ఇచ్చి లాక్కాన్నం 1 mg ఇచ్చిన తర్వాతకి ఇంకా రిపీట్ చేయాల్సి వచ్చింది. 50% బెటర్ అయింది. 10 mg కూడా ఇచ్చాను, బట్ వేసుకోవద్దు ఉంచమని చెప్పాను. లాక్కాన్నం 1 mg మీద 2024 ఏప్రిల్ మే ఆ టైంలో లాక్కాన్నం 10 mg యూజ్ చేయలేదు, లాక్కాన్నం 1 mg 2024 ఏప్రిల్లో, అంటే వన్స్ ఎగ్జామ్స్ అయిపోయినాక మళ్ళీ ఎంఆర్ఐ చేయించాం. లాక్కాన్నం 1 mg వేయించిన దగ్గర నుంచి పీరియడ్స్ వన్స్ ఇన్ 35 days, ఫస్ట్ టైం ఇన్ హెర్ లైఫ్ టైం పీరియడ్స్ 35 daysకి పీరియడ్స్ స్టార్ట్ అయింది. తను ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్, అంటే ఆ వెయిట్ గెయిన్ తగ్గిపోయి వెయిట్ నార్మల్ వెయిట్లోకి వచ్చేసింది. యాంగర్ ఇష్యూస్ తగ్గిపోయి, హెడేక్స్ తగ్గిపోయి, ఎంఆర్ఐ చేపిస్తే దెర్ ఈజ్ నో ప్రొలాక్టినిమా, మైక్రోఎడినోమా, ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్. ఐ హ్యావ్ రిపోర్ట్స్ గ్రూప్లో షేర్ చేస్తాను. సో ఆఫ్టర్ 2.5 years the MRI report is completely normal. This is what the case is. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ కేసులో?
హలో జాహ్నవి, అన్నయ్య చెప్పండి. ఫస్ట్ ఇచ్చిన రెమెడీ ఏంటి స్టార్టింగ్? లిసినం ఇచ్చాను, లిసినం వన్నం. ఈ కేసు లిసినమ్మా. నేను గురుకుల్లో నేను ప్రజెంట్ చేశాను అప్పుడులో. బట్ అప్పుడులో చాలా వాళ్ళ అబ్బాయి చాలా బెటర్మెంట్ వచ్చింది. కానీ రిపోర్ట్, ఎంఆర్ఐ రిపోర్ట్ మాత్రం ఇంకా స్టిల్ అదే చూపిస్తుంది. పీరియడ్స్ రెగ్యులర్ అవ్వలేదు. ఆ, ఇంకా కొంచెం కొంచెం యాంగర్ ఇష్యూస్, హెడేక్స్ వస్తున్నాయని అగైన్ రీటేక్ చేశాను ఆ కేసు. చేశాక లాక్ అండ్ వన్నం ఇచ్చాను. ఓకే. అంటే మన గ్రూప్ వాళ్ళకి కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం మ్యామల్ థీమ్ ఎలా చూసావు ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఈ కేసులో? ఓకేనా? 7:05 అయిపోయింది, పర్వాలేదా? 5 minutes ఇట్స్ ఓకే. ఓకే మన 7:15 వరకు మన సెషన్. ఓకే 7 వరకు అనుకొని కేసు చెప్పేసి. మ్యామల్ థీమ్, మెయిన్ మ్యామల్ థీమ్ ఎక్కడ ఉంటుందంటే ఇష్యూస్ విత్, అంటే ఫ్యామిలీ ఇష్యూస్, అంటే ఇష్యూస్ విత్, అంటే పేరెంట్స్, నేను, నా ఫ్యామిలీ ఇష్యూస్, సాక్రిఫైస్, అంటే పేరెంట్స్ నా కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు అన్నది చాలా వచ్చింది. అగైన్ ఇన్ ద అట్ ద సేమ్ టైం నేను చాలా సాక్రిఫైస్ చేస్తున్నాను ఆ కోపంలో. అంటే నాకు ఏదైనా కావాలి అని అనుకుంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు. మ్యామల్ మెయిన్ థీమ్ ఐఎమ్ నాట్ ఇంక్లూడెడ్ అన్నది మెయిన్ ల్యాక్ థీమ్ అనమాట. అంటే నేను నేను ఫ్యామిలీలో వాళ్ళు నన్ను కలుపుకోవట్లేదు అన్నది మెమేలియన్ థీమ్ వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి ఈ కేసులో అన్నమాట. ఈ కేసులో ఎస్పెషల్లీ సిబ్లింగ్ రైవల్రీస్, ఆ సిస్టర్ గురించి చాలా చెప్పింది. సిస్టర్ ఈజ్ ఏ స్పై ఫర్ మీ, సిస్టర్ అక్కడ ఏం జరిగితే నాకు ఇక్కడ చెప్పేస్తుంది. ఇష్యూస్ ఆఫ్ డామినేషన్ అన్నమాట. వాళ్ళు నన్ను డామినేట్ చేస్తున్నారు, వాళ్ళ ఏం చెప్తే నేను అదే చేయాలి. హైయరార్కీ అంటారనమాట. అంటే వాళ్ళు డామినేటింగ్, నేను ప్రే అండ్ ప్రిడేటర్ ఇష్యూస్ అన్నమాట. వాళ్ళు డామినేట్ చేస్తున్నారు, నేను ఒక దీనిలాగా ఉన్నాను. ఇవన్నీ. అండ్ షీ లవ్స్ పెట్టింగ్, షీ లవ్స్ దట్ లవ్ అండ్ అఫెక్షన్. ఆ పెట్స్ మనం ఏమైనా ఇస్తే అవి మన దగ్గరకు వచ్చేస్తాయి. ఇష్యూస్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. సో దీస్ ఆర్ ఆల్ ద నార్మల్ థింగ్స్. అండ్ మెయిన్ క్యానినం, అంటే ఈ క్యానిడే వచ్చేసి, క్యానిడేలో డాగ్ వచ్చేసి ఐ హ్యావ్ టు బి సబ్మిసివ్ టు మై మాస్టర్ అన్నది డాగ్ థీమ్. ఈ సబ్మిషన్ టు మాస్టర్, డాగ్ ఏంటి, వాళ్ళు అన్నం పెడుతున్నారు, నేను వాళ్ళకి దీనిగా ఉండాలి, ట్రస్ట్ వర్తీగా ఉండాలి అన్నది డాగ్ థీమ్. సో దట్ ఈస్ వాట్ షీ టోల్డ్ వెన్ షీ వాజ్ స్టడీయింగ్ ఇంజనీరింగ్. అది థీమ్ ఆఫ్ దట్ డాగ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఫెంటాస్టిక్ కేసు, చాలా బాగుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా మనం మామూలుగా సిమ్టమ్స్ని చూసి ల్యాక్ క్యానినం తాలూకు మెటీరియా మెడికాస్ చదువుకుంటాం. సో సిమ్టమ్స్ వెరిఫై చేస్తాం. బట్ ఇక్కడ జాహ్నవి మీరు చూసినట్టయితే తను ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పర్సన్ని ఎంత క్లియర్గా అర్థం చేసుకుంది. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ వే ఆఫ్ ప్రిస్క్రైబింగ్ ఏ రెమెడీ. when we prescribe a remedy, it's not just on the symptomatic base only. It is from the experience of the patient. అంటే ఆ పేషెంట్ తాలూకు అనుభూతి ఏంటి అనేది జాహ్నవి అర్థం చేసుకోవటం వల్ల ఆ అనుభూతి ఎందులోకి వెళ్తోంది, అది యానిమల్ కింగ్డమ్ వైపు వెళ్తోంది, అందులో కూడా మ్యామల్ వైపు వెళ్తోంది అని తను క్లియర్ కట్గా అర్థం చేసుకుంది. ఆ అర్థం చేసుకోవటం వల్ల తన ప్రిస్క్రిప్షన్ కూడా ఎంత క్లారిటీగా వచ్చిందో మీరు అందరూ చూశారు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టేకింగ్ ద కేస్ డీప్. ఎప్పుడైతే కేస్ టేకింగ్ డీప్గా చేస్తామో సో మనకి ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పర్సన్ తెలుస్తుంది, నాట్ జస్ట్ సిమ్టమ్స్. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కేసెస్ ఐ హ్యావ్ విట్నెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ జాహ్నవి. వెరీ నైస్ కేస్. అంటే హౌ టు అండర్స్టాండ్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్
అనేదానికి ఒక నిలువెత్తు తార్కాణం ఈ కేసు. సో కీప్ ఆన్ పోస్టింగ్ యువర్ కేసెస్ ఇన్ అవర్ గ్రూప్ సో దట్ వీ కెన్ లెర్న్ మ్యూచువల్లీ అండ్ వీ కెన్ గ్రో మ్యూచువల్లీ. సో చాలా మంచి కేసు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే ఈ కేసులో ఈ కేసు ఇంకా డౌట్స్ ఏం లేవు మేడం. వాళ్ళకి అంటే ఇంకా షీ స్టాప్డ్ యూజింగ్ మెడిసిన్స్. వాళ్ళ మదర్ లాస్ట్ వచ్చినప్పుడు వాట్ షీ టోల్డ్, ఈవెన్ అంటే ద వర్డ్స్ షీ యూజ్డ్, మేడం మీకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం లైఫ్ లాంగ్. మదర్స్ వర్డ్స్, లైఫ్ లాంగ్ ఎక్కడ అవ్వలేదు కేసు ఇది, ఆ, అంటే బ్రెయిన్లోది కూడా మీరు తగ్గించారు. మా పాప కూడా హోమియోపతి చేద్దాం అనుకుంది కానీ రాలేదు. లైఫ్ లాంగ్ మీకు థ్యాంక్ఫుల్గా ఉంటాము. ఆ వర్డ్స్ వాట్ షీ యూస్డ్. ఈవెన్ మదర్ వాజ్ ఆల్సో లాక్టానినం, ఐ థింక్ మదర్ కూడా లాక్టానినమే అయి ఉంటారు. ద వర్డ్స్ వాట్ షీ యూస్డ్. అన్నయ్య ఎవరో చాట్లో మెసేజ్ పెట్టారు చూసారా? థీమ్స్ ఆఫ్ మ్యామల్స్ అండ్ స్నేక్స్ అడుగుతున్నారు. మీరు మీరు ఆల్రెడీ చెప్పారు కదా చాలా క్లాసెస్. యా చెప్పాను. అఫ్ అవి కోర్స్ అంటే వెనక్కి విత్ రిలేటివ్ టు కేసు ఏమన్నా వాళ్ళు అడుగుతున్నారేమంటే ఈ కేసులో ఆ, ఆ ఫైనర్ ఒక్కొక్కసారి ఉంటది కదా, మెగ్నీషియం థీమ్ ఒకటి. బహుశా ఈ విత్ రిలేటివ్ టు కేసు మనం అదేమన్నా డౌట్ అనుకుంటా. ఐ డోంట్ నో వాళ్ళ ఎగ్జాక్ట్ డౌట్ ఏంటో, బట్ ఆ చాట్ లో చదివి బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మ్యామ్ కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ ఎనీ బుక్ టు నో థీమ్స్ లైక్ mammals, snakes as such it will be helpful. That was her question. ఓకే mammals కి snakes కి ఇక్కడ ఈ గ్రూప్ లో శ్రీకాంత్ సార్ చాలా వీడియోస్ చేసి పోస్ట్ చేశారు కదా అబౌట్ స్నేక్స్, mammals. యూ కెన్ గో బ్యాక్ అండ్ రిఫర్, అండ్ అట్ ద సేమ్ టైమ్ బుక్స్ కూడా మామల్ బుక్స్ ఉన్నాయి. శేఖర్ సార్ ఆడియోస్ ఉన్నాయి, ప్లస్ మామల్ హోమియోపతిక్ మెట్రిమెడికా సార్ కోడ్స్ అన్నయ్య శ్రీకాంత్ సారే నాకు అది సజెస్ట్ చేస్తే ఆ బుక్ నేను తీసుకున్నాను. అండ్ సారు శంకరన్ సార్ది ఆ, స్నేక్స్ ఎక్స్క్లూజివ్ చాలా పెద్దది. అది మనం చదువుకోవాలంటే ఓ ఏడాది పడుతుంది, అంత పెద్ద పుస్తకం ఉంది శంకరన్ సార్ది. అది కూడా చాలా వెరీ వెరీ గుడ్ బుక్ అన్నమాట టు నో అబౌట్ ద థీమ్స్ ఆఫ్ ఇది. బట్ మ్యామల్స్ అయితే మాత్రం మన గ్రూప్ లో సంకల్ప హోమియోపతి ప్లేలిస్ట్ లో మ్యామల్స్ ఉన్నాయి. ఆ, అంటే ఆ, మనకి చాలా మంచిగా తెలుగులో అయితే మాత్రం అది అందులో నా ఎక్స్ప్లెనేషన్ చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది. బుక్ అనేది స్పెసిఫిక్ గా లేదు. ఆ, మనకి మ్యామల్ ఏం థీమ్ లో మనకి శంకరన్ సార్ ఎక్స్ప్లెనేషన్స్ కొన్ని ఉన్నాయి, కానీ అవన్నీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలి. సో మనకి రైట్ నో అవైలబిలిటీ విత్ మ్యామల్స్ అంటే మాత్రం మన సంకల్ప హోమియోపతి ప్లేలిస్ట్ లో మ్యామల్స్ అని కొడితే మీకు ఒక సిరీస్ ఆఫ్ లెక్చర్స్ వస్తాయి. అవి చాలా హెల్ప్ అవుతాయి 100%. ఆ కాన్ఫ్లిక్ట్ అవన్నీ కూడా అందులో వచ్చాయి. అంటే జస్ట్ మనం హాఫ్ అన్ అవర్ కేసులో ఎవ్రీథింగ్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్. ఇది కూడా చాలా పెద్ద కేసు. ఐ థింక్ ఒక 10 pages ఉంది కేసు. ఎంత కేసు కష్టం. నేను నాకంటే టైం తక్కువ ఉంది, ప్రెజెంటేషన్ అవ్వలేదు. ఇంకొక కేసు ప్రెజెంటేషన్ ఉంది కానీ నాకు అంటే ఈ షేరింగ్ పీపీటీ నాకు హోస్ట్ షేర్ చేయలేదు. ఆ, ఓకే ఓకే నా దగ్గర అది అంటే స్వర అది ఎస్ఓడిపిలో అదే మనకి కూడా ఈ జూమ్ వేరే వాళ్ళు ఇచ్చారమ్మా. అంటే మనం అంటే నా దగ్గర పర్చేస్ ఉన్న లేకుండా. పీడిఎఫ్ సో ఉంది. బహుశా వాళ్ళు ఓకే, నేను ఒకసారి మాట్లాడతాను వాళ్ళతో, నెక్స్ట్ టైం కి అది రెడీ చేద్దాం. అదే పీడిఎఫ్ ఓకే ఉంది. అది ఇది ఇంతకు ముందుది స్కిన్ ఎరప్షన్స్ కేస్ది. అది నేను గ్రూప్లో పెట్టగలను. ప్లస్ పిక్చర్ షేర్ చేస్తాను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్న పిక్చర్. గ్రూప్ లో పెట్టి యా
ఓకే. యా ప్లీజ్ ఇది డూ ఇట్. కూడా అది పాతది దట్ విల్ బి గుడ్ ఇప్పుడుది థింగ్. ఎఫ్ఆర్ఐ ఈ లోపు రిపోర్ట్ నేను ఉంది, అది కూడా పెడతాను గ్రూప్ లో. యా షూర్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. షెల్ వి లీవ్, మీటింగ్ లీవ్ చేసేద్దామా? చేసేద్దాం మేడం. ఓకే అండి.